హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ చూసేద్దాం. యాక్చువల్గా తనూజ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరు ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాల్లో కళ్యాణ్ రావట్లేదు కదా. తనూజ కళ్యాణ్ ఇద్దరిని అగ్ని పరీక్షకి జడ్జెస్కి అడిగారు. ప్లస్ వాళ్ళిద్దరే కావాలి ఇంకొకళ్ళు కూడా అడిగారట, అది డిమాండ్ పవన్. సో ముగ్గురులో ఒకళ్ళు జడ్జికి వస్తారని చెప్పి మనకు అందే లేటెస్ట్ న్యూస్. అంటే డిమాండ్ పవన్ కలిపారంటే నేను అనుకోవటం ఏంటంటే డిమాండ్ పవన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరికి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పవన్ తీసుకుని ఉంటారు. ఇంకొకటి బిగ్ బాస్ బజ్లో అయితే తనూజ కళ్యాణ్ ఇద్దరిలో ఒకళ్ళు వస్తారట. యాక్చువల్గా తనూజ కళ్యాణ్ ఇద్దరిలో ఒకళ్ళు వస్తారని చెప్పి వైరల్ అవుతుంది న్యూస్. బట్ ఇద్దరు రాకపోవచ్చు అని కూడా వైరల్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇద్దరిలో ఒకళ్ళు అంటే తనూజ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే చూద్దాం అసలు ఎవరు వస్తారు ఎవరు రారు అనేది ఇంకా ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ అగ్ని పరీక్ష ఇంకా 2 monthsలో అంటే జూలై లాస్ట్ ఆర్ ఆగస్ట్లో వస్తుంది. ఈసారి ముందే స్టార్ట్ చేస్తారట అగ్ని పరీక్ష. 2 months లాస్ట్ టైం అయితే 1.5 month అట్లా ఉంది. ఈసారి అయితే 2 months ఆర్ 3 months ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా సెప్టెంబర్లోనే స్టార్ట్ చేస్తారు బిగ్ బాస్ సీజన్ 10 కాబట్టి. సో ఎవరు వస్తారు అని మీరు గెస్ట్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేసే ప్రాజెక్ట్ ఎట్లా ఉండబోతుంది అని మీకు అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాల్లో యాక్చువల్గా ఈ వారం ప్రమోస్ అయితే అసలు కళ్యాణ్ లేకుండా చూడాలనిపించలేదు. బట్ ఓకే, యాక్చువల్గా ఎవరెవరు జాతిరత్నాలు వచ్చినా మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు దీపిక వచ్చేసి పల్లవి రామశెట్టికి వచ్చింది. మన తనూజాకేమో మణికంఠ అసలు ప్రతి ఎపిసోడ్లో ఎవరికి వెళ్ళినా కూడా తనూజ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి హంగామా చేస్తూనే ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరూ హంగామా చేయటం అంటే తనూజ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తినడానికి అడగటం, లేకపోతే ఏదైనా హెల్ప్ కావాలని అడగటం, ఏదో ఒక వంక పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసి కళ్యాణ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. యాక్చువల్గా అదైతే ఆ సీన్ బాగుండేది. బట్ ఈసారి మాత్రం కళ్యాణ్ పక్కన లేడు కాబట్టి ఇప్పుడు తనూజాకి మణికంఠ వచ్చాడు. ప్లస్ ఆషికి ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి వస్తే అవినాష్ కూడా ప్రతి వీక్ ఎవరికి వెళ్ళినా కూడా ఆషికి దగ్గరికి వెళ్ళి ఏమైనా హెల్ప్ కావాలని అడగటం. అంటే ఇప్పుడు జాతిరత్నాలు లేనిదే అసలు షో లేదా అన్నట్టు అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళు చేసే హంగామే కదా, వీళ్ళైతే వంటలు చేస్తుంటారు. కుకింగ్ వాళ్ళేమో అంటే మన ఆషికి, తనూజ, పల్లవి రామశెట్టి, నిఖిల్ వీళ్ళందరూ వంట చేస్తుంటారు. బట్ కామెడీ చేసేది జాతిరత్నాలు. సో ఇదైతే సూపర్గా ఉంది. అంటే బట్ కళ్యాణ్ లేని లోటు అయితే క్లియర్గానే కనిపిస్తుంది. ప్లస్ తనుజను అబ్జర్వ్ చేస్తే తనుజ ఈ ప్రమోషన్లు అన్నింటిలో కొంచెం ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించినా కొంచెం డెల్గా కూడా క్లియర్గా మన ఫేస్ అర్థమైపోతుంది అనమాట. బట్ చూద్దాం, ఇట్లాంటివి అయితే కావాలి కదా. ఎందుకంటే ఇద్దరు ఒకే దానిలో రావాలి అంటే వెబ్ సిరీస్ అయినా మూవీ అయినా ఉండాలి. ఇట్లాంటి ప్రోగ్రాంలో వస్తే ఒక్కొక్కళ్ళు అట్లా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇదంతా యాక్సెప్ట్ చేయాలి. సో ఇంత పక్కన పెడితే తనుజ వచ్చేసి కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసింది. వాళ్ళ మదర్తో తను దిగినాయి, వాళ్ళ ఫాదర్తో కొన్ని తను దిగినాయి. అవైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. అవే కాకుండా కళ్యాణ్ అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్గా చెప్పాడు ఇంటర్వ్యూలో. తనుజాకి మీకు బయటకు వచ్చిన తర్వాత వచ్చిన రిలేషన్షిప్ ఎలా ఉంది అని చెప్పి అడిగితే మా ఇద్దరు రిలేషన్షిప్ చాలా బాగుంది. అసలు బయట నెగిటివిటీ అసలు మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, మీ ఇద్దరం హౌస్లో ఉన్నట్లేమో అని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా అసలు సూపర్గా ఉంది. నా సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా తను ఫస్ట్ ఫోన్ చేసింది. అంటే గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు తను నాకు ఫస్ట్ ఫోన్ చేసి చాలా బాగుంది, సాంగ్ బాగుంది, అంటే లిరిక్స్ బాగున్నాయి, నువ్వు చేసిన డ్యాన్స్ బాగుందని, చాలా బాగున్నాయి అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేసింది. అంతేకాకుండా మేము అన్నీ చెప్పుకోలేం కదా, ఇప్పుడు మీడియాలో అన్నీ చెప్పుకోలేం కదా. ప్రతిసారి నాకు ఫోన్ చేస్తుంది. ఏది అవసరం ఉన్నా కూడా నేను తనకే ఫోన్ చేస్తాను. ప్రతి దానిలో తన అడ్వైస్ కంపల్సరీగా ఉంటుంది నాకు. అంటే హౌస్లో ఎట్లా ఉన్నాం బయట అంతే ఉన్నాం. బట్ బయట వాళ్ళకి తెలియదు అంతే, లైఫ్ లాంగ్ ఇంతే ఉంటాం. వాళ్ళు ఏ చేంజ్ ఏ మార్పు ఉండదని చెప్పి చెప్పాడనమాట. అసలు ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పాడు అనేది కళ్యాణ్ బ్లాగ్లో చెప్తాను. అసలు చాలా బాగుంది ఇంటర్వ్యూ. చాలా అంటే తన మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి గురించి చాలా డిఫరెంట్గా చెప్పాడు. ఇంతవరకు ఎక్కడ కూడా వెళ్ళలేదు మనం, అట్లా చెప్పాడు. ప్లస్ తను ఆర్మీకి వెళ్తాడా అని చెప్పి అడిగినప్పుడు లేదు ఇంకా క్విట్ అయిపోయానని చెప్పాడు అనమాట. ఇంకా మూవీస్ గురించి అన్నిటి గురించి చెప్పాడు. వాటన్నిటి ఫుల్ ఇంటర్వ్యూ 2 parts లాగా నేను మీకు అప్లోడ్ చేస్తాను. అంటే నేను చెప్తాను. అస్సలు సూపర్గా ఉన్నాయి గైస్. అంటే తను చెప్పేవి మనకి ఎంత బాగా నచ్చుతాయి అంటే కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళకి, కళ్యాణ్ తనుజ ఇష్టపడే వాళ్ళకి సూపర్గా అనిపిస్తుంది. అవి ఏమైతే అడగాలని చెప్పి అనుకుంటున్నామో ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగిందనమాట. ఆ క్వశ్చన్లు అడిగేటప్పుడు ఒక గేమ్ కూడా ఆడిచ్చిందనమాట. సో ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.